14 ఏళ్లు వనవాసం అధర్మంపై సాధించిన మహావిజయం. అయోధ్య లోగిల్లో మళ్లీ వెలుగునందించిన ఆనందదీప కాంతులు. సీతా సమేత శ్రీరామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవం. ఇది ఒక రాజుకు జరిగిన సత్కారం కాదు, లోకంలో ధర్మానికి జరిగిన పట్టాభిషేకం. రామరాజ్యానికి నాంది. జై శ్రీరామ్. ఒక్కసారి ఆ ఫోటో ఫ్రేమ్ చూశారనుకోండి, స్వామి సింహాసనంపై చూడాలని కోట్లాది మంది కళ్ళు వేచి చూశాయి. కానీ ఆ పట్టాభిషేకాన్ని చూసినంత మురిచిపోయిన కళ్ళు మాత్రం ఆ వాయుపుత్రుడేనండి. రాముడు రాజుగా కొలువుదీరిన వేళ అయోధ్య పులకించిందండి. జగదవి రాముడు పట్టాభిషేకం వైభవం మనమందరినీ శుభప్రదం చేస్తుంది. ఈ పట్టాభిషేకం ఫోటో ఫ్రేమ్ వచ్చేసి స్వామి స్టూడియోలో కలర్ ల్యాబ్లో అన్నది ప్రింటింగ్ తయారు చేస్తున్నాము. ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి మనకి కడప డిస్టిక్ బద్వేల్ నుంచి మనకు ఒక సార్ అన్నది ఈ ఫోటో ఫ్రేమ్ ఆర్డర్ చేశారండి. ఆర్డర్ చేసిన తర్వాత మనకి సార్కి మనం మొత్తం డీటెయిల్స్ చెప్పిన తర్వాత పేమెంట్ చేశారండి. పేమెంట్ చేసిన తర్వాత కంపల్సరీగా మా సైడ్ నుంచి ఖచ్చితంగా ఇంకొక ఫ్రేమ్ అయితే ఆర్డర్ ఉంటుందని చెప్పేసిన తర్వాత ఈ సెకండ్ ఫ్రేమ్ అనేది మనం తయారు చేసి సార్కి పంపించేస్తున్నాము. ఈ ఫ్రేమ్లో మనం వాడేసామండి గ్లిటర్ మ్యాటింగ్ అండ్ శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఫ్రేమ్కి. ఇది కంప్లీట్గా మనకు అనేది వాటర్ ప్రూఫ్లో ఉంటుంది. మీరు దేవుడికి కుంకుమలు కానీ ఇంకేమైనా పెట్టుకున్నప్పుడు సింపుల్గా అన్నది వెట్ క్లాత్తో కానీ తడి క్లాత్తో కానీ మనం పెట్టుకున్నప్పుడు కంప్లీట్గా అన్నది ఆ మార్కులు అనేది వెళ్ళిపోతాయండి. అలాగే మన ఇంట్లో వాళ్ళకి కానీ చాలా బ్రహ్మాండంగా నీట్గా అన్నది ఈ ఫోటో ఫ్రేమ్ లుకింగ్గా ఉంటుంది. ఈ అవుట్పుట్ చూసిన తర్వాత మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఇలాంటి ఫోటో ఫ్రేమ్ కోసం వెతుకుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. మీకు కూడా కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి.